చెప్పాలి మీ తండ్రులకి. So this is the time that you will remember your fathers, and in case you are so elderly, you will remember your sons or your spiritual sons or spiritual fathers too. ఇది సమయము మీ యొక్క తండ్రుల్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి, మీరు పెద్దవారైతే మీ కుమారులను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి, మీ యొక్క ఆత్మీయ తండ్రులను జ్ఞాపకం చేసుకోవడానికి. Hallelujah. Praise God. Sometimes some people will have some kind of very hard feeling about their fathers. కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళ తండ్రుల మీద చాలా బాధకరమైన భావం కలిగి ఉంటారు. No matter whatever kind of father he is. మనకి దేనితో సంబంధం లేదు, ఆయన ఎటువంటి తండ్రి అయినా కూడా God has made him your or her father. దేవుడు ఆ ఒక వ్యక్తిని నీ యొక్క తండ్రిగా చేసి ఉన్నాడు. Hallelujah. Hallelujah. So you have got to honor him, you have got to love him. మీరు వారిని గౌరవించాల్సి ఉంది, మీరు వారిని ప్రేమించాల్సి ఉంది. How many of you agree with me? ఎంతమంది నాతో సమ్మతిస్తారు? There is no father, there is no mother who is perfect in this world. ఈ యొక్క లోకంలో ఏ తల్లి ఏ తండ్రి కూడా మరి వారు పర్ఫెక్ట్ గా లేరు. So you need to honor, you need to really respect and love your father in whichever situation he is. కాబట్టి మీ యొక్క తండ్రిని మీరు సన్మానించాల్సి ఉంది, వారిని గౌరవించాల్సి ఉంది, వాళ్ళు ఎటువంటి వారైనప్పటికీ. Amen. ఆమేన్. Are you with me? మీరందరూ నాతో ఉన్నారా? So before I go into the message, నేను ఈ రోజు వర్తమానంలోకి వెళ్ళక ముందు so once again I'd like to remind the church. నేను సంఘానికి ఒకటి మరలా చెప్పాలనుకుంటున్నాను. So we have procured many good equipment for the church. మనం చాలా మంచి వస్తువులను సంఘం కొరకు కొనబడి ఉన్నాము. God has granted these good speakers, good the snake cable and the PA system and whatnot, so many things. దేవుడు మనకి ఒక స్పీకర్, స్నేక్ కేబుల్ అనేవి చాలా అన్ని మంచివి ఇచ్చి ఉన్నారు. At the same time, it is our responsibility to protect this one and take care of that. అదే సమయంలో ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత ఉంది. So in fact already brother is working on that. I know Joshua is working on that, but soon we need to buy a cover and protect this one. సోదరుడు జాషువా గారు దాని గురించి పనిచేస్తున్నారని నాకు తెలుసు. అది తొందరగా మనం తీసుకొచ్చి ఆ కవర్ మనం వేయాలి. Amen. ఆమేన్. We'll bear the cost. The church bear the cost. We need to protect that. సంఘము దాని కొరకు ఆ ఒక్క డబ్బును వెచ్చించింది కాబట్టి సంఘమే దానికి భద్రత కల్పించాలి. Amen. In the days to come, we want to have a monitor TV screen. రానున్న రోజుల్లో మనకు ఆ యొక్క టీవీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. Have that in your prayers. అది మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. Hallelujah. Praise God. So today being Father's Day, ఈ రోజు తండ్రుల దినోత్సవం అయింది కాబట్టి I thought we will speak on father related stuff. నేను అనుకున్నాను తండ్రులకి సంబంధించిన వర్తమానము చెప్దాము అని. Amen. So in this manner I have not spoken earlier, but God led in a different way. God gave me a different thoughts today. ఈ యొక్క అంశం గురించి నేను గతంలో ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఈ రోజు దేవుడు నాకు కొత్తగా ఒక వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. But one thing you would have listened to me talking time and again in this aspect. కానీ ఒక్క విషయం గురించి మీరు అంటే ముందు విని ఉండొచ్చు. So the topic goes like this. ఒక అంశం ఈ విధంగా ఉంది. The generational impacts. ఒక తరతరములు కలిగిన ఆ ప్రభావము. The generational impact, father shapes the future. ఆ ఒక తరముల మీద ఉన్న ప్రభావము తండ్రి ఏ విధంగా ఆ ఒక భవిష్యత్తుని రూపొందిస్తారు అనే విషయం బట్టి. Amen. This is not just a small time effort, it is an impact that will last long for generations. అది ఏదో తాత్కాలికంగా చిన్న సమయంలో ఉండే ఒక ప్రభావం కాదు, అది తరతరములు ఆ ఒక భవిష్యత్తుకి సంబంధించిన ప్రభావం. Though being Father's Day we are going to refer father more, it applies the same for mother too. ఈ రోజు తండ్రుల దినోత్సవం కాబట్టి తండ్రిని ఎక్కువగా మరి మాట్లాడొచ్చు, కానీ అది తల్లులకు కూడా వర్తిస్తుంది. Amen.
even you have a great impact on your children, children's to children, and grandchildren. మీరు కూడా ఈ యొక్క ప్రక్రియలు మీ పిల్లలు వాళ్ళ మనమల్లు మీ యొక్క మనవ సంతానం వాళ్ళందరి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. Praise God. So we are going to see the power of a father in our life. మనం ఈ రోజు తండ్రి యొక్క శక్తి మన జీవితాల్లో ఏంటి అనేది చూద్దాం. What influence a father's life can bring upon his children or the generations. ఆ తండ్రి యొక్క జీవితము ఆ యొక్క పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆ పిల్లల మీదే కాదు వాళ్ళ యొక్క తరతరముల మీద అనేది మనం చూద్దాం. So this morning even pastor was speaking about father's importance in house. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన సీనియర్ పాస్టర్ గారు కూడా ఈ యొక్క ఫాదర్స్ గురించి చెప్తూ ఉన్నారు. He was mentioning about an US report in 2023 which says like this. ఒక అమెరికా దేశంలో ఒక రిపోర్ట్ ఏ విధంగా చెప్తుంది 2023 సంవత్సరంలో అని చెప్తున్నారు. It is saying that around 17 million people do not have their fathers or stepfathers or adoptive fathers. ఒక అమెరికా దేశంలో 70% మంది వాళ్ళ ఒక తండ్రులు ఒక 17 million 17 మిలియన్ల సంఖ్య కలిగినంత మందికి ఒక తండ్రులు కానీ సవతి తండ్రులు కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి. Brother, so what? సోదరుడు అయితే ఏంటి? It's a rich country. అది చాలా సంపన్నమైన దేశము. Government will take care. ప్రభుత్వం చూసుకుంటుంది. They do not have any issue with food. వాళ్ళకి ఆహారం కొరత సమస్య లేదు. But కానీ that report says ఆ ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే 85% of those children who were brought in a fatherless home 85% మంది ఆ ఒక 17 మిలియన్లో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే తండ్రి లేకుండా పెరిగి ఉన్నారో they were totally led astray. They were in the prison, they were in the drug, and they were into so many things of this world. వాళ్ళు చాలా పక్కన పట్టి ఉన్నారు. వాళ్ళు డ్రగ్స్ కి ఇంకా జైల్లో అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులై ఉన్నారు. What this is trying to say, దీని నుంచి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే in a house ఒక కుటుంబంలో when a father or mother is not there, ఒక తండ్రి గాని ఒక తల్లి గాని లేనప్పుడు the children's future is impacted. ఆ ఒక పిల్లల భవిష్యత్తు అనేది చాలా ప్రభావం చూపుతుంది ఆ అంశము. So if still some people who are growing in a single parent family are doing well, means it is the grace of God. ఒక్కరే పేరెంట్ ఉన్న ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు మంచిగా ఉన్నారు అని అంటే అది కేవలము దేవుని యొక్క కృప అయి ఉన్నది. It is the extra effort and the God-fearing mother or that father who is raising those children with God's pure grace. ఆ దేవుని యొక్క భయం కలిగిన తండ్రి కానీ తల్లి కానీ వారు ఆ పిల్లల్ని పెంచుతున్నారు కాబట్టి దేవుని కృప వారి మీద ఉన్నది కాబట్టి వాళ్ళు అలా పెరగగలుగుతున్నారు. I know as a person myself, if I am very confident, means it has flown, it has come from my father. నేను ఇప్పుడు ఇంత బలంగా ఇలా ఉన్నాను అని అంటే అది నా తండ్రి నుంచి నాకు వచ్చిన ప్రభావం. Even when I was so small, నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి my father would say, నా తండ్రి గారు విధంగా చెప్పారు, you can do it. నువ్వు చేయగలవు. If you can't do it, who will do it? అది నువ్వు చేయలేకపోతే ఎవరు చేస్తారు? No, I cannot, I will say, but he will say, you can, you will. నేను చేయలేను అని చెప్పినప్పుడు నా తండ్రి గారు లేదు నువ్వు చేయగలవు అని చెప్పేవారు. Hallelujah. Hallelujah. Praise God. These days we have so many people to teach music, so many YouTube videos to learn music. ఈ రోజుల్లో మనము ఈ యొక్క సంగీతం నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా అలా మ్యూజిక్ టీచర్స్ కానీ అలా చాలా ఉన్నాయి. కానీ but those days ఆ రోజుల్లో we didn't have this opportunity. ఇటువంటి అవకాశాలు మాకు లేవు. We didn't have a teacher to teach. మాకు ఒక ఉపాధ్యాయుడు లేడు అవి మాకు చెప్పడానికి. My father taught me how to play a single scale. Sa re ga ma pa da ni sa. నా తండ్రి గారు నాకు ఒక స్వరాన్ని నాకు నేర్పించి ఉన్నారు, సరిగమ పదని సా అని. He is not a great musician, but he taught me ABCD in music.
ఆయన గొప్ప సంగీతకారుడు కాదు కానీ ఆ ఒక సంగీతంలో ఆ ఒక సరిగమలు ఆయన నాకు నేర్పించి ఉన్నారు. With that small nursery or a LKG or UKG, today I could stand. By God's grace, we have raised so many musicians for the glory of God. అప్పుడు ఇచ్చిన ఆ కొంత ఒక జ్ఞానము ద్వారా అదే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఆ జ్ఞానం ద్వారా ఇప్పుడు నేను ఎంతో మందికి నేను నేర్పించిన్నాను. వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. Because your father influenced me. ఎందుకంటే ఒక తండ్రి నన్ను ప్రభావం చేశారు. On a Sunday afternoon, he will say that you have to come and sleep. ఒక ఆదివారం మధ్యాహ్న సమయంలో ఆయన నువ్వు రావాలి పడుకోవడానికి అనేవాడు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు పడుకోవడం అంత ఈజీగా, మనం ఆడుకోవడానికే ఉంటాం కానీ పడుకోవడం మనకు రాదు. I used to really tell Daddy, how can I sleep? You have to come and sleep. తండ్రి నేను ఎలా పడుకోవాలి అని అడిగినప్పుడు లేదు నువ్వు వచ్చి ఇప్పుడు పడుకోవాలి అని చెప్తాను. He will say that, okay, if you don't get sleep, you take your guitar or you take your bulbul dara and you'll play one song which will make me sleep. నువ్వు పడుకోను అని అంటే నువ్వు నీ దగ్గర ఉన్న ఆ ఒక కీబోర్డు ఇంకా బుల్బుల్ తారా తోటి ఒక పాట పాడాలి, అది నన్ను నిద్రపుచ్చాలి అని చెప్పేవాడు. హలో, ఎలాంటి పాడాలంటే ఎలాంటి వాయించాలి? నేను నిద్రపోయినట్టు నీవు వాయించాలి అంటే. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. Recently when I was there in my native, నేను నా సొంత గ్రామంలో ఉన్నప్పుడు I lost my father, of course. నా తండ్రి గారిని నేను పోగొట్టుకుని ఉన్నాను. I took my children to the graveyard. నేను ఆయన సమాధి స్థలానికి నా ఒక పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఉన్నాను. And we played music in the graveyard. ఆ ఒక సమాధి స్థలంలో మేము అక్కడ ఆ సంగీతాన్ని వినిపించి ఉన్నాము. All my 3 children played music there. నాకు 3 కుమారులు అక్కడ సంగీతాన్ని పాడించారు. We do not have electricity, but God gave us the opportunity to play our flutes and a recorder. అక్కడ విద్యుత్ లేదు కానీ దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. ఆ ఒక ఫ్లూట్ ఇంకా melody card. So this, without power we can still play. ఆ ఒక విద్యుత్ లేకుండా ప్లే చేయగలిగిన వాటిని మేము. What am I trying to say? నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను? Your father's influence goes beyond generations. ఆ ఒక తండ్రి చూపించే ప్రభావము ఆ ఒక తరతరాలకి వెళ్తుంది అని. Hallelujah. It will definitely have an influence and impact. అది తప్పకుండా ఆ యొక్క ప్రభావము ఉంటుంది, ఆ ప్రభావితం కూడా చూపిస్తుంది. Amen. Amen. So let us turn to the book of Numbers. మనం నిర్గమకాండం చూసుకుందాం. And let us read verse 1 and 2. నిర్గమకాండము Numbers. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1-2 వచనాలు. Yes. లేవికి మునిమనముడును కాహాతుకు మనమడును ఇస్సారు కుమారుడు నగు కోరాహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులలో పేరు పొందిన సభికులకును సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. Okay. How many of you know this passage earlier? ఈ యొక్క వచనాలు ముందే ఎంతమందికి తెలుసు? Some people may not be knowing about this. దీని గురించి కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. So in those days when Moses, Aaron was leading the people of Israel towards Canaan, మోషే అహరోనులు ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలని వాగ్దాన దేశానికి నడిపిస్తుండగా Moses was leading and Aaron was leading and God has put the leadership on them. మోషే ఇంకా అహరోనులు ఆ ప్రజలని ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ నాయకత్వం వాళ్ళ మీద ఉండగా these people who Korah, he said, oh, God will only speak to Moses, God will only speak to Aaron. ఈ యొక్క కోరాహు ఏంటి, దేవుడు మోషేతోనే మాట్లాడతారా లేకపోతే ఆరోన్తోనే మాట్లాడతారా అనేసి ఈయనకు అనిపించింది. So this man Korah, ఈ యొక్క కోరాహు along with 250 men from Israel, ఆయన 250 మంది ఇశ్రాయేల్ జనాంగంతో కలిసి
it is said renowned and influential men in Israel. ఇక్కడ రాసి ఉంది ఆయన చాలా ప్రభావం చూపించే వ్యక్తి అయి ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజల్లో అని. So together they came వాళ్ళందరూ గుంపుగా కలిసి and they opposed Moses and Aaron. వాళ్ళు ఆరోనును ఇంకా మోషే మీద తిరుగుబాటు చేశారు. Hello, understand the background. ఈ యొక్క వెనుక ఏం జరిగింది అనేది మీరు కొంచెం అర్థం చేసుకోండి. Moses, will God only talk to you? You are taking too much and you are behaving as a prince over us. మోషే, దేవుడు నీతో మాత్రమే మాట్లాడతారా, నువ్వు మా మీద ఒక యువరాజుగా పెత్తనం చేస్తున్నావు అనేసి ఆయన అంటున్నాడు. And he held hands with other people, more than 250 people, they opposed the leadership. ఆయన మాత్రమే కాకుండా ఇంకా 250 మందితో కలిసి వాళ్ళందరినీ మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించారు. If you go and read it at home, that passage, you will understand what happened. ఆ అధ్యాయం మీరు ఇంకా ముందుకు వెళ్ళి మీరు చదివితే అక్కడ ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. Moses fell to the face and he asked God, and God said, I am totally angry with these people. I am going to open up the earth and swallow them. మోషే దేవుని ముందు సాగిలపడి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనతో చెప్పాడు, నాకు వారి మీద కోపంగా ఉంది, నేను భూమి నోరు విప్పి వాళ్ళని మింగి వేస్తాను అని చెప్పాడు. Okay, read with me 31 and 33, 16th chapter. 16వ అధ్యాయము 31, 32 వచనాలు ఆపేశారు. చదువుదాం. అతడు సాంచగానే వాళ్ళ కింద నేలు విడిచెను, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబాలను Hallelujah. There was an earthquake, it opened up and just swallowed Korah and all the 250 people and his household and tent, everything. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, భూకంపము వచ్చి భూమి వారందరినీ మింగి వేసింది. కోరాహు 250 మంది వారి యొక్క నివాస టెంట్ని కూడా మింగి వేసిందని చెప్పారు. Hello, today we are not going to meditate upon why they did all these things, but we are on a Father's Day topic. అసలు వారికి ఎందుకు జరిగింది అనేది మనం ధ్యానించము. ఈ రోజు మనకి తండ్రుల దినోత్సవం సంబంధించిన వర్తమానం. What is the topic? మన అంశం ఏంటి? The generational impact. ఒక తరముల మీద ప్రభావం. Fathers shape the future. తండ్రులు భవిష్యత్తుని రూపొందిస్తారు. Anna, how Korah and 250 people were swallowed up in the earth, and what is the connection between that and Father's topic today? సహోదరుడా, ఒక కోరాహు ఆయన 250 మందిని భూమి మింగివేయడము మరియు తండ్రుల దినోత్సవం ఒక వర్తమానము ఎలా రెండింటికి సంబంధం ఉంది అని మీరు అడగొచ్చు నన్ను. Turn with me Numbers 26:11. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం నాతో పాటు తీయండి. అయితే కోరాహు కుమారుడు చావలేదు. హల్లెలూయా. ఇస్ ఇట్ గుడ్ న్యూస్? అది మంచి విషయమా? మంచి విషయమేనా? మంచి విషయమే. చావలేదంటే మంచి విషయమే. హల్లెలూయా. కోరాహు actually he opposed the leadership. He and his influential people of about 250 numbers, they were swallowed up. కోరాహు ఆయన మోషే యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించాడు. ఆయనతో సంబంధించిన 250 మంది ఆ విధంగా మరణించి ఉన్నారు. All his household, everything was swallowed up. వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా మృంగివేయబడింది. But this word says, ఈ యొక్క వచనం చెప్తుంది, sons of Korah did not die. ఆ యొక్క కోరాహు కుమారులు చనిపోలేదు. Whoever opposed the leadership, ఎవరైతే ఆ నాయకత్వాన్ని వ్యతిరేకించి ఉన్నారో, whoever opposed the God ordained things, దేవుడు ఏర్పరిచిన థింగ్స్ ని ఎవరైతే వ్యతిరేకించి ఉన్నారో, God consumed them and finished them off. దేవుడు వారందరిని మింగివేశారు, వారందరి జీవితాలను ముగించి వేశారు. కానీ Bible says, వాక్యం చెప్తుంది, Korah's sons did not die. కోరాహు కుమారులు చనిపోలేదు అని. Why? ఎందుకు? That means దాని అర్థం Korah's sons were not
in sync with their father. ఆ ఒక కోరాహు కుమారులు వాళ్ళ తండ్రితో ఆ విధంగా అనుసంధానం చేయబడలేరు. Korah was their father. కోరాహు వాళ్ళ తండ్రి అయి ఉన్నాడు. But the sons said, Father, what you are doing is not right. We are not going to stand with you on this aspect. కానీ ఆయన కుమారులు తండ్రి నువ్వు ఏం చేస్తున్నావు అది సరైనది కాదు, మేము నీతో ఈ విధంగా నిలబడలేము అని చెప్పారు. Hello? వింటున్నారా? They said, what you are doing against it, this God ordained that this tabernacle of meeting, Aaron and Moses, what you are doing, this is not going well with our heart. We will stand on God's path. నువ్వు ఏదైతే చేస్తున్నావో దేవుడు ఏర్పాటు చేసిన అహరోను మోషే మందసం దేనికైతే వ్యతిరేకంగా చేస్తున్నావో దాన్ని మేము అంగీకరించలేము, కాబట్టి మేము దీనికి దేవుని వైపు నుంచుంటాము అని అన్నారు. These people, Korah and his friends, what they said? ఈ యొక్క కోరహు ఆయన యొక్క స్నేహితులు ఏం చెప్పి ఉన్నారు? Hey Moses, మోషే, hey Aaron, అహరోను, you have brought us into this wilderness. నువ్వు మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చావు. You have brought us from the land of milk and honey. మీరు మమ్మల్ని పాలు తేనెలు కలిగిన దేశం నుంచి తీసుకొచ్చారు. అవునా? నిజమా? ఉల్టా చెప్తున్నాము. దేవుని ఏమో పాలు తేను ప్రవహిస్తున్న కానా దేశానికి తీసుకువెళ్తున్నాను అని చెబితే వీళ్ళు ఏమన్నారు? కోరాహు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు మోషేతో? మోసే మోసే, పాలు తేను ప్రవహిస్తున్న ఈజిప్టు దేశం నుంచి నన్ను తీసుకొచ్చావు, మమ్మల్ని ఇక్కడ ఈ అరణ్యంలో తీసుకొచ్చావు. వాళ్ళు ఏం చెప్తారు? భిన్నముగా they saying something against the will of God. వారు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హలో, ఎంతమందికి అర్థమైంది? But these children said, కానీ ఈ యొక్క కుమారులు చెప్తున్నారు, we could see the purpose of God. మేము దేవుని యొక్క ఉద్దేశం చూడగలుగుతున్నాము. By the way, who are these people? ఈ ప్రజలు ఎవరై ఉన్నారు? These Korah are in the tribes of Levi. ఈ యొక్క కోరాహు ఒక లేవి అనే ఆ ఒక గోత్రానికి సంబంధించిన వ్యక్తి. What is their job? వాళ్ళ యొక్క పని ఏంటి? They'll pack up all the tent works and then I'll pitch it and then next place. So they'll do all the tent assembly and disassembly. ఆ ఒక టెంట్ ఏదైతే ఉందో దాన్ని వేయడానికి మరియు వాటిని తీయడానికి ఆ పనులు చేసేవారై ఉన్నారు. They'll put it in the cart and carry that and put that and again they'll raise it, remove and again attach. ఆ యొక్క డేరాలను వాళ్ళు అక్కడ వేసి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాటిని తీసి మళ్ళీ అక్కడ వాళ్ళు వేయడానికి ఈ యొక్క పనులు చేసేవారు. ఎప్పుడు ఇదేనా మా పని? హలో, ఎప్పుడు మేమే మొయ్యాలా? ఈ టెంట్లు, ఈ కర్రలు, ఇదన్నీ మేమే మొయ్యాలా? మీరు మాత్రం అక్కడ నుంచి మంచిగా మైక్లో పాడతారా? మీరు మరి అక్కడ నుంచి మంచిగా గిటార్ వాయిస్తారా? మేమేందో మొత్తం మొయ్యాలి. మీరు మాత్రం మంచిగా అక్కడ నుంచి మాట్లాడతారా? మీరు మాత్రం స్టేజ్లో ఉంటారా? మేము అన్ని చేసిన మేము మాత్రం మొత్తం మొయ్యాలా అని కోరా వాళ్ళు దే హ్యాడ్ కంప్లైన్ అగైన్స్ట్ మోసెస్. ఆ విధంగా ఒక కోరాహు మోషేకి వ్యతిరేకంగా ఒక ఫిర్యాదులు చెప్తూ ఉన్నాడు. హలో, వింటున్నారా? అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. God has appointed every one of us for a particular calling. దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పిలుపుని బట్టి ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. Even if you are putting the mat here, మీరు ఈ యొక్క చాప ఇక్కడ పెడుతున్నట్లయితే, even if you are sweeping here, మీరు ఇక్కడ ఊడుస్తున్నా కూడా it's a God's calling upon you. అది నీ పట్ల దేవుని యొక్క పిలుపై ఉంది. This is not something bigger than this work. ఇక్కడ నుంచోవడం అనేది దానికంటే పెద్ద పనేం కాదు. హలో, వింటున్నారా? Korah was called to carry the tents, to carry the weight of the meeting of the tabernacle. ఆ ఒక కోరాహు పిలువబడ్డారు ఆ యొక్క టెంట్ ని దాన్ని తీసుకువెళ్ళడానికి, ఆ ఒక మందసం యొక్క పరికరాలని మోసుకు వెళ్ళడానికి. But కానీ their sons, వాళ్ళ కుమారులు they had a different mind.
వారికి మాత్రము భిన్నమైన ఒక తలంపులు ఉన్నాయి. Oh, there is a purpose upon us. దేవునికి నా పట్ల ఉద్దేశం ఉంది అని. We will not complain against God's ordained people as my father has done. నా తండ్రి చేసినట్టు నేను దేవుడు ఏర్పాటు చేస్తున్న నాయకుల మీద నేను ఫిర్యాదులు చెప్పను అనుకున్నారు. Moses said, you all come to one side. God is going to open up the land and you are going to be swallowed up. మోషే చెప్తున్నారు, మీరందరూ ఒక వైపుకు రండి, దేవుడు ఈ యొక్క భూమిని తెరిచి వాళ్ళందరిని మింగివేయబోతున్నారు అని. That means దాని అర్థం the sons of Korah, they took a stand. Oh, Korah is my father, but today we take a stand not to go with the principles of my ill-minded or other schemes, the evil schemes. అప్పుడు ఆ విధంగా మోషే చెప్పినప్పుడు ఈ కోరాహు కుమారులు నిర్ణయం తీసుకున్నారు, నేను నా తండ్రి యొక్క అపవాది తలంపులకి ఆ యొక్క తప్పు నిర్ణయానికి నేను నిలబడను, నేను దేవుని వైపు ఉంటానని ఆ రోజు వారు నిర్ణయం తీసుకున్నారు. Hello. That is why their lives were spared and they escaped the wrath of God. అందు బట్టే వారి జీవితాలు రక్షింపబడి ఉన్నాయి, వారు దేవుని యొద్దకు తీసుకురాబడ్డారు. బ్రదర్, ఇంకా మీకు చెప్తున్న టాపిక్ దీనికి కనెక్షన్ ఇంకా అర్థం కావట్లేదు బ్రదర్. These Korah sons, ఈ యొక్క కోరాహు కుమారులు, who are supposed to be all the time carrying the weight, ఎవరైతే ఎప్పుడు ఆ యొక్క బరువులు మోస్తూ ఉండాల్సి ఉన్న వర్గానికి చెందిన వారు, when all these people saw what happened to Korah, వీరు ఎప్పుడైతే కోరాహుకు జరిగినవి చూసినప్పుడు, Bible says the whole Israel was filled with fear. ఆ ఒక్క ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా భయంతో వాళ్ళ హృదయాలు నిండి ఉన్నాయని, They were trembling. వారు భయపడ్డారు. If all the people who saw really feared, how much more the sons of Korah would have been scared. అది చూసిన వ్యక్తులే ఆ విధంగా భయపడి ఉంటే ఇంకా కోరాహు కుమారులైన ఆ పిల్లలు ఇంకెంత భయపడి ఉండొచ్చు. Hello. అంటున్నారు. They were so scared, and what they became? వారు చాలా భయపడ్డారు. భయపడి వారు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమయ్యారు? Turn with me to First Chronicles. దినవృత్తాంతములు 6:22-23. 6:23 22-23. First Chronicles chapter 6. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం. ఎవరు? దాహాతు కుమారులు. Okay. Now who are all coming here? ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు? The sons and grandsons of Korah. కోరాహు పిల్లలు వారి మర్మ సంతానం అందరూ వస్తున్నారు. Beloved, what they became? వాళ్ళు ఏమై ఉన్నారు? They became worship leaders. వారు ఆరాధకుల నాయకులై ఉన్నారు. They became psalmists, singers and musicians. వాళ్ళు కీర్తనకారులు, సంగీతకారులు అయి ఉన్నారు. They were actually carrying the tents and all the utensils of God. వాళ్ళు ఆ యొక్క టెంటుల్ని ఇంకా అక్కడ ఆ యొక్క వస్తువుల్ని మోసేవారై ఉన్నారు. But soon later, త్వరలో ఆ తర్వాత they understood the power of God. వారు దేవుని యొక్క శక్తిని అర్థం They understood the will of God. వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. They understood the influence of Korah. ఆ యొక్క కోరాహు యొక్క ప్రభావము వారికి అర్థమైంది. They understood the will of God upon them. వారి జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది అని And they said, అప్పుడు వారు చెప్పారు, I will remain in the tabernacle. I will just be a doorkeeper in the temple of God than to be elsewhere. నేను దేవుని యొక్క మందసం మందసంలో దగ్గరే ఉంటాను. నేను దేవుని యొక్క ఒక సంఘంలో కాపలాకారుడిగా గుమ్మం దగ్గర కాపలాగా ఉంటాను. వేరే దగ్గర ఉండడం కంటే నాకు అది మేలు అనుకున్నారు. హల్లెలూయా. నేను మాత్రం దేవుని సన్నిధిని విడిచి ఎక్కడ పోయిన కంటే దేవుని వాసస్థలములో ఆ గుడారములో ఆయనలో వేచి ఉండడమే
నాకు ఇష్టమని చెప్పి మనం పాడుతున్న పాటల్లో ఎన్నో పాటలు రాసిన వాళ్ళు ఎవరు? కోరాహు కుమారులు. హల్లెలూయా. నీతి వాగులో ఒకరుకున్న పాట పాడతాం, అవునా? ఎవరు రాశారు? As the deep panted for the water, so my soul long after thee. నీతి వాగుల కొరకు ఆశించునట్లుగా. ఎవరు ఆశించారు? కోరాగు కుమారులు దేవుని సన్నిధిని ఆయన ఆరాధన చేయడానికి ఒక తుప్పి ఎలాగూ తప్పన కలిగి ఉంటుందో అలాగూ ఈ కుమారులు తయారైపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ even if the father was not having a good example, వారి యొక్క తండ్రి మంచి ఒక తండ్రి కాకపోయినప్పటికీ కూడా, though he has not left behind a good legacy, ఆయన ఒక తరంలో ఆయన మంచి ఉదాహరణగా ఆయన లేకపోయినా కూడా, in spite of this, అది ఆయన అలా లేకున్నా కూడా, they have understood the will of God in their lives. ఆ పిల్లలు వారి యొక్క జీవితం పట్ల దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. A father can have positive influence and negative influence also. ఒక మంచి ప్రభావం చూపొచ్చు, చెడు ప్రభావము చూపొచ్చు. Hallelujah. Hallelujah. Korah had an influence on his children's children. ఒక కోరాహు ఆయన పిల్లల మీద కూడా ఒక ప్రభావం ఉంచారు. Many times we take example the other way around. మనం కొన్నిసార్లు ఉదాహరణలని చాలా తప్పుగా వేరే విధంగా తీసుకుంటాం. How father influenced his son and the son in a positive way. ఆయన ఏ విధంగా ఒక కుమారులని ఒక మంచి విషయంగా ప్రభావం చేశారు. Many children they say that my father did not do like this. చాలా మంది పిల్లలు చెప్తారు, నా తండ్రి ఇలా చేయలేదు అని. He did not show me the right way. ఆయన నాకు మంచి మార్గం చూపించలేదు. He did not lead me in the right way. ఆయన నన్ను ఒక మంచి మార్గంలో నన్ను నడిపించలేదు. They put all the complaint on the father. వాళ్ళు ప్రతి ఒక్క ఫిర్యాదుల్ని వాళ్ళ తండ్రి మీద పెడతారు. And they keep their fathers and parents responsible for their bad life. వాళ్ళ యొక్క చెడు జీవితానికి కారణం వాళ్ళ తండ్రి పేరెంట్స్ అని చెప్తారు. But కానీ when you see Korah's sons, మీరు కోరా యొక్క పిల్లల్ని చూస్తుంటే, they have learned from their father how not to be like his father. వారు వాళ్ళ తండ్రి నుంచి ఎలా ఉండకూడదో ఆ కుమారులు నేర్చుకుని ఉన్నారు. Hallelujah. Hallelujah. They learned where they need to stand for God. వాళ్ళు నేర్చుకున్నారు దేవుని కోసం వాళ్ళు ఎక్కడ నిలబడాలి అని. And they passed on to the generations. They become musicians, they become worship leaders, they became psalmists, and they became music directors, and these songs are even today being read by you and me. వారు ఆ విధంగా ఒక తరతరాలకి ఒక మంచి ఉదాహరణ ఉన్నారు. వారి నుంచి ఎంతో మంది సంగీతకారులు, కీర్తనకారులు ఆ ఒక సంగీతాన్ని నేర్పించే ఒక పెద్దవారిగా వాళ్ళందరూ అయ్యి ఉన్నారు. మరియు మనము ఇప్పుడు కూడా ఆ పాటలు పాడుకుంటున్నాం. Amen. So how many of us have a chance now to say, because of my father I spoiled? ఎంతమంది ఇప్పుడు చెప్తారు, నా తండ్రి వల్ల నేను ఈ విధంగా పాడాను అని చెప్పడానికి వీల్లేదు. Amen. Remember Korah and his sons. మీరు కోరాహు ఆయన కుమారులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Hallelujah. How a father can have influence over the generations. పిల్లల తరతరముల వరకు ఒక తండ్రి ప్రభావం ఎలా ఉంటుందో మనం చూసాం. Amen. Hallelujah. So in Japan, there are some artists who do this kind of work. జపాన్ అనే దేశంలో ఈ యొక్క కళాకారులు ఒకరు ఉన్నారు. So they will make pot with broken pot shells. వాళ్ళు ఒక కుండను తయారు చేస్తారు పగిలిపోయిన మొక్కలతోటి. దేంతో? పగిలిపోయిన. They'll take the broken pot shards and they will use gold to attach one another. వాళ్ళు పగిలిపోయిన కుండ ముక్కలను తీసుకొని ఒక ముక్క ఇంకొక ముక్కని అతికించడానికి వారు బంగారంని వాడుతూ ఉంటారు.
Hello? Partial is nothing. ఆ ఒక కుండ ముక్క అనేది విలువ లేనిది, It is broken. అది పగిలిపోయి ఉంది. But these artisans, కానీ ఈ యొక్క కళాకారులు they use gold to combine all these broken shells, వాళ్ళు బంగారాన్ని వాడతారు ఈ యొక్క పగిలిపోయిన కుండ ముక్కల్ని కలపడానికి. and they'll make a beautiful vase or vessel. దాని నుంచి వాళ్ళు ఒక అందమైన ఆ ఒక పాత్రని తయారు చేస్తారు. Hello? Now this particular vase, it is given more importance because of the pottery or the gold in the crack. ఇప్పుడు ఈ యొక్క పాత్ర ఏదైతే ఉందో అది ఆ యొక్క విరిగిపోయిన ముక్కల వల్ల విలువ కలిగిందా, ఆ యొక్క బంగారం వల్ల విలువ కలిగిందా? In that gap, whatever gold is that which is glittering, because of that, this got special value. ఆ ఒక బంగారము ఆ పగిలిపోయిన ఆ మధ్యలో ఉన్న బంగారం, మెరుస్తున్న బంగారం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ పాత్రకి విలువ వచ్చింది. Hallelujah. These sons of Korah, ఈ యొక్క కోరాహు కుమారులు, Korah was a rebellion, ఆ కోరాహు ఒక తిరుగుబాటు చేసిన వ్యక్తి. but the sons of Korah, కానీ కుమారులైన కోరాహు, which were like cracked parts, వాళ్ళు ఆ యొక్క పగిలిపోయిన ముక్కల్లాగా ఉన్నారు. but they chose to serve God, కానీ వారు దేవుని కోసం నిలబడి ఉన్నారు. and their songs have become so valuable, and even today we are singing their songs. వాళ్ళు రాసిన ఆ పాటలు చాలా విలువ కలిగినవి, ఇప్పటికీ కూడా మనం వాటిని పాడుకుంటూ ఉన్నాము. Hallelujah. The children of a rebel have become worship leaders and musicians and singers. ఒక తిరుగుబాటు చేసిన తండ్రి యొక్క పిల్లలు ఇప్పుడు ఆ ఒక సంగీతకారులు, కీర్తనకారులు అయి ఉన్నారు. Hallelujah. Hallelujah. So in the modern world, modern teaching says that you have to take responsibility for yourself. ఈ యొక్క నవీన ఒక తరంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిన్ను బట్టి నువ్వే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఈ రోజులో ఏమంటారంటే, నేను ఈ పరిస్థితికి వచ్చానంటే దీనికి కారణం నా తల్లి, ఈ కారణం నా తండ్రి అని చెప్పుకొని మళ్ళీ తన రోజుల్ని కూడా అలాగే గడిపిస్తున్నా చూస్తున్నాం. బట్ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. నీ యొక్క ప్రస్తుత సమయానికి నీ బాధ్యత నీ మీదే ఉంది. నువ్వు నా తల్లి వల్ల కానీ నా తండ్రి వల్ల కానీ నేను ఇలా ఉన్నానని చెప్పడానికి ఏమాత్రం వీల్లేదు. ఆఫ్ కోర్స్ ఫాదర్స్ ఇంపాక్ట్ కమ్స్ ఆన్ జనరేషన్స్. తండ్రి యొక్క ప్రభావము ఆ తరతరములు ఉంటుంది, కానీ బట్ విచ్ వన్ యు విల్ టేక్? మీరు ఏది తీసుకుంటారు? ద గుడ్ వన్స్, మంచి తీసుకుంటారా, or the bad ones? చెడు తీసుకుంటారా? Hello? Korah's children, they took the way and they were like worship leaders, and they totally changed the generation to be called them. కోరహు కుమారులు ఒక మంచి కోసం నిలబడ్డారు. వారి యొక్క తరతరాలు, వారి యొక్క తరమే మారిపోయింది. వాళ్ళు పెద్ద పెద్ద సంగీతకారులు, కీర్తనకారులు అయ్యారు. Okay, this is one example we saw how we should not follow a father. ఇది ఒక ఉదాహరణ మనం చూసాము, ఎలాంటి తండ్రిని మనము అనుసరించకూడదు అని. Bible has all examples to learn from. బైబిల్ ఉంది, చాలా ఉదాహరణలు మనం ఆ వ్యక్తుల నుంచి చాలా నేర్చుకోవచ్చు. The second example we are going to talk about Eli. రెండవ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను, ఆయన Eli was a leader, he is a priest, he was a head priest in the temple of God. ఆయన ఒక సంఘంలో ప్రధాన యాజకుడుగా నియమింపబడి ఉన్నాడు. He is always worshiping, he is serving God, he is a servant of God. ఆయన ప్రతిదినము దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు. But his sons, కానీ ఆయన కుమారులు మాత్రము, Bible says they were so wicked. వాక్యం చెప్తుంది వాళ్ళు చాలా చెడ్డవారై ఉన్నారు అని. They were so wicked, even Eli knew that his sons were so wicked. బైబిల్ చెప్తుంది ఈ ఏలీకి కూడా తెలుసు వాళ్ళ కుమారులు చాలా చెడిపోయి ఉన్నారు అని. But కానీ though he is a servant of God, ఆయన దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ Bible says వాక్యం చెప్తుంది he did not control his children. ఆయన కుమారులని ఒక ఆధీనంలో పెట్టుకోలేదు అని. He did not discipline his children. వాళ్ళని క్రమశిక్షణలో పెంచలేదు. He did not put them on hold. వారిని ఒక పట్టుకోలేదు.
He loved them so much వాళ్ళని చాలా ప్రేమించాడు. that he did not want to discipline them. ఎంత ప్రేమించాడంటే వాళ్ళకి క్రమశిక్షణ కూడా నేర్పించలేదు. He even called them and said, my sons, వాళ్ళని పిలిచి ఈ విధంగా చెప్పాడు, నా కుమారులారా, what I'm hearing is so bad about you. నేను మీ గురించి వింటుంది చాలా చెడుగా ఉంది. This is not right. అది మంచిది కాదు. He said that. ఆయన చెప్పాడు. But did God okay that? దేవుడు ఓకే చెప్తారా? నేను చెప్పాను ప్రభువా, వాళ్ళు వినలేదు కదా, నేనేం చేస్తా? ఎన్నిసార్లు చెప్తా? నేనేమో నా పని చేసేసా, నా బాధ్యత చేసేసా, నేను చెప్పాను ఇంకా అని చెప్పుకోవడానికి వీలు. హలో, God said, hey Eli, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏలీ, since you have not restrained, you have not disciplined your children, నీవు నీ కుమారులని అదుపులో పెట్టుకోలేదు, వాళ్ళని నువ్వు క్రమశిక్షణలో పెట్టలేదు కాబట్టి a day will come, ఒక రోజు అనేది వస్తుంది, your ears will tingle to hear the bad news. ఆ ఒక చెడు వార్త వినడానికి నీ చెవులు పడిపోతాయి. Yeah, that day will come soon. ఆ రోజు వస్తుంది త్వరలో అని. వచ్చిందా? వచ్చింది. ఒకే రోజులో ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. అదే రోజులో ఈయన కూడా చనిపోయాడు. అదే రోజులో తన డాక్టర్ ఇన్ లా ఆల్సో షీ డైడ్. అదే రోజు వాళ్ళ కోడలు కూడా చనిపోయారు. హలో, వాట్ ఎగ్జాంపుల్ అండి. వాట్ ఎ గుడ్ ఫాదర్, సర్వెంట్ ఆఫ్ గాడ్, బట్ ఇన్ఫ్లుయెన్స్ వాస్ డిఫరెంట్. ఆయన ఎంతో మంచి దేవుని పరిచారకుడై ఉన్నాడు, కానీ ఆయన చూపించిన ప్రభావం మాత్రము వేరుగా ఉంది. Here the sons of Eli did not follow his father. ఆ ఏలీ కుమారులు ఆ తండ్రిని వాళ్ళు అనుసరించలేదు. But the sons of Korah also did not follow their father. ఆ కోరహు కుమారులు కూడా వాళ్ళ తండ్రిని అనుసరించలేదు. Hello, the responsibility is on you. ఆ బాధ్యత నీ మీద ఉంది. You need to know well what is right, what is not right. నీవు తెలుసుకోవాలి, నీకు తెలిసి ఉంది ఏది మంచిదో ఏది చెడ్డదో. Why? ఎందుకు? Because this can have a generational impact on your life. ఎందుకంటే అది నీ తరముల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి. If you listen, if you heed, you will be blessed for generations. నీవు విని నీవు మారితే నీ యొక్క తరతరములు ఆశీర్వదించబడతాయి. Hallelujah. If not, వినలేదనుకో, people are going to say, don't be like that, you will become a bad example. ప్రజలు ఈ విధంగా చెప్తారు, ఆ వ్యక్తిలాగా ఉండొద్దు, నువ్వు ఒక చెడు ఒక ఉదాహరణగా మిగిలిపోతావు. Turn with me to another example. నాతో పాటు ఇంకొక ఉదాహరణ చూద్దాం. Genesis chapter 18, ఆదికాండము 18వ వచనము, verse 19. 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రాహాముకు Hallelujah. Here is a father ఇక్కడ ఒక తండ్రి ఉన్నారు, who has been told, who was known by God, he commanded his children how to keep the way of the Lord. ఇక్కడ ఈయన ఒక దేవుడు ఎరిగిన వ్యక్తి, ఎట్లా వారి పిల్లల్ని ఉండాలో చెప్పిన వ్యక్తి. Amen. How many of you know about Abraham? అబ్రహాం గురించి ఎంతమందికి తెలుసు? Hallelujah. So now he was a perfect father and he had a perfect son too. అబ్రహాము ఒక మంచి తండ్రి అయి ఉన్నాడు, అదే విధంగా ఒక మంచి కుమారుడు అయి ఉన్నాడు. ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక రోజు బలి చేయాలన్నప్పుడు, బలి ఇయ్యాలన్నప్పుడు ఆయనే ఎక్కి పడుకున్నాడు. ఆయనే కట్టడానికి ఇంత మంచి పిల్లవాడా. He was a teenager who was bringing his own wood for fire on his shoulders. ఇస్సాకు ఆయన బలి చేసుకోవడానికి ఆ ఒక కర్రలను ఆయన మీద మోసుకొని వెళ్తున్నాడు. And he was that obedient to his father.
ఆ యొక్క కుమారుడు అంత విధేయత చూపుతున్నాడు ఆ యొక్క తండ్రికి. Hallelujah. హల్లెలూయా. And father, he was that obedient to his father that he even was willing to give his only son as a sacrifice. ఈ తండ్రి ఆ యొక్క తండ్రి అనే దేవునికి అంత విధేయుడై ఉన్నాడు. అతను తన యొక్క సొంత కుమారుని కూడా బలి ఇచ్చే అంత. Hello. This little Isaac saw his father obedient to his father in his life. ఈ యొక్క చిన్న ఇస్సాకు ఆ తండ్రిని చూసి ఉన్నాడు. ఆయన ఆ యొక్క తండ్రికి ఎంత విధేయుడై ఉన్నాడు. Hallelujah. A father is impacting the generations. ఒక తండ్రి ఆ యొక్క తరతరములన్నీ ప్రభావితం చేస్తున్నారు. The promise that was given to Abraham, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, what kind of promise? అది ఏ విధమైన వాగ్దానము? Those who bless you will be blessed. నిన్ను ఎవరైతే దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు. Those who curse you will be cursed. ఎవరు నిన్ను శపిస్తారో వాళ్ళు శాపం పొందుకుంటారు. ఇది ఏంటయ్యా? మంచిదైతే మంచిది. ఈరోజు ఎక్కడ మాత్రం ఇలాంటి డైలాగ్ వస్తుంది? సినిమాలో మాత్రమే వస్తుంది. ఈ డైలాగ్ ఎప్పుడు దేవుడు ఎప్పుడో అబ్రహాంకి ఇచ్చేసాడు. మంచివాడుకు మంచివాడు, చెడ్డవాడు అట్లా చెప్పలేదు. మంచి చెప్తే నీకు మంచిది, చెడ్డ చేస్తే నీకే. హల్లెలూయా. Since Isaac saw how a good father he was in Abraham, ఇస్సాకు అబ్రహాము ఎంత మంచి తండ్రో చూసి ఉన్నాడు. and even Isaac was a great father to his son. ఇస్సాకు కూడా అతని కుమారులకి చాలా మంచి తండ్రి అయి ఉన్నాడు. And the promise of God came from Abraham to Isaac, from Isaac to Jacob, from Jacob to all Israel. ఆ ఒక తండ్రి నుంచి ఆ ఒక దీవెన అబ్రహాంకి వచ్చింది. అబ్రహాం నుంచి ఇస్సాకుకి, ఇస్సాకు నుంచి యాకోబుకి, యాకోబు నుంచి ఆ ఇశ్రాయేలు జనాంగం అందరికీ వచ్చింది. Hallelujah. The father of faith. ఆయన విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. Amen. Many years back, చాలా సంవత్సరాల క్రితం in the school, పాఠశాలలో a primary school teacher, ఒక ప్రైమరీ ఉపాధ్యాయురాలు, what she did, ఆమె ఏం చేసింది? she called all her students in the class. వారి యొక్క ఆమె పిల్లలందరినీ ఒక స్కూల్లో బయట పిలిచింది. And she stuck a small sticky paper on their shoulder. ఒక కాగితం ముక్క వాళ్ళ యొక్క భుజాల మీద పెట్టుతూ ఉంది. And it was written in that, ఈ విధంగా రాయబడి ఉంది వాటి మీద. it is written world changer. దాని మీద దేశాన్ని మార్చేవాడు, ప్రపంచాన్ని మార్చేవాడు అని రాయబడి ఉంది. Just 2 words, world changer. ప్రపంచాన్ని మార్చేవాడు అని రాయబడి ఉంది. అని రాసి ఆ పేపర్ ని ఒక్కొక్క చిన్న బిడ్డ ఆ భుజం మీద అంటించి you are a world changer అని చెప్పింది. మీరు ప్రపంచాన్ని మార్చేవారు అని చెప్పింది. Hallelujah. Hallelujah. Many years back. చాలా Later. సంవత్సరాల తర్వాత One student ఒక వ్యక్తి మాత్రము who became a chief judge. ఆయన ఒక న్యాయస్థానంలోనే ఒక ప్రధాన స్థానంలో ఉన్నాడు. She said to people like this, ఆయన ప్రజలకు ఈ విధంగా చెప్పి ఉన్నాడు, what is the secret of my achievement and accomplishments? నా యొక్క విజయము, నేను చేరిన యొక్క స్థానం, దాని యొక్క ఒక సీక్రెట్ ఏంటి అని అంటే, Because one day ఒక రోజు my teacher said, నా ఉపాధ్యాయురాలు చెప్పింది, you are a world changer. నువ్వు ప్రపంచాన్ని మార్చే వ్యక్తివి అని. See, you see what I have kept that paper in my purse, and this is the old tattered paper which tells me you are a world changer. చూడండి, ఇప్పుడు కూడా అది నా ఒక పర్సులో ఉంది. అది చాలా పాత అయిన ఒక కాగితం ముక్క, నువ్వు ప్రపంచాన్ని మార్చే వ్యక్తివి అని రాసింది. Whenever I feel so down and discouraged, నేను ఎప్పుడైతే నిరుత్సాహ స్థితిలో ఆ విధంగా ఉన్నానో, I take my purse and see, oh, it will speak to me, you are a world changer, and now I am like this now. అప్పుడు నేను నా ఒక పర్సు తెరిచి అది చూసినప్పుడు అది నాతో మాట్లాడుతుంది, నువ్వు ప్రపంచాన్ని మార్చే వ్యక్తివి అని నన్ను ప్రోత్సహిస్తుంది. Many times when I take up a project, I used to discuss with my father too. He said, go ahead, do this. చాలా సార్లు నేను ఒక పనిని తీసుకున్నప్పుడు నేను చాలా సార్లు నా తండ్రితో ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆయన చెప్తా, నువ్వు చేయగలవు అని. Hallelujah. Hallelujah. When you say to your child,
మీరు మీ కుమారులకి మీ పిల్లలకి చెప్పినప్పుడు, when you keep this promise upon them, మీరు ఈ యొక్క వాగ్దానము వారి మీద ఉంచినప్పుడు, it will not only change them, it will change the world around them. అది వాళ్ళనే కాదు, వాళ్ళ పక్కన ఉన్న ప్రపంచాన్ని కూడా మార్చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. What is the kind of impact you are impressing upon your generations? మీ యొక్క తరానికి మీరు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారు? What kind of model you are leaving? మీరు ఎటువంటి ఉదాహరణ వారి మీద ఉంచుతున్నారు? How many of you want to leave a great legacy for your children, for your generations? ఎంతమంది మీ యొక్క పిల్లలకి ఒక మంచి ఉదాహరణగా ఉండాలనుకుంటున్నారు? Amen. Do you want to leave a legacy of that kind? మీరు అటువంటి మంచి ఉదాహరణగా ఉండాలనుకుంటున్నారా? అబ్రహాము వలె, అబ్రహాము, ఇస్సాకు వలె, యాకోబు వలె. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని పిలుస్తున్న వరకు మన పితరులు, హల్లెలూయా, అలాంటి ఒక తరతరాలు వెళ్తున్న ఒక ఇంపాక్ట్ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. What your children can see in you. నీలో నీ పిల్లలు ఏం చూస్తున్నారు? Everybody take your hands like this. మీ యొక్క చేతులు ఇలా తీసుకోండి. ఇలా. ఇలా. శాంతి. ఓకే, అందరూ చేసుకున్నారా? అందరూ మీ వెరల్ని you put it on your chin. మీ వేళ్ళు మీ యొక్క బుగ్గ మీద ఈ విధంగా పెట్టండి. chin బుగ్గ. ట్రాన్స్లేషన్ కావాలి. చిన్న. ఇది ఏమన్నాను? గడ్డం మీద పెట్టండి. గడ్డ మీద పెట్టామన్నా you put it on your chin అన్నానా? చిన్న ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి. మీకు అందరికి ఇక్కడ లేదు కదా? ఇక్కడ ఎందుకు ఇక్కడ పెట్టారు? అందరూ మీ గడ్డంలో, గడ్డం ఇక్కడ, బుగ్గ, గడ్డం మీద పెట్టాలంటే మీరు అంతా ఎక్కడ పెట్టారు? బుగ్గ మీద పెట్టారు. అవునా? వాట్ డస్ దిస్ సే? అక్కడ నేనేం చెప్పాను? when I said like this, నేను ఇలా పెట్టాలి అన్నప్పుడు మీరు కూడా భలే ఇలా చేశారు. మీరు కూడా బాగా పెట్టారు. when you put it on your chin అంటే అది మీ గడ్డం మీద పెట్టమంటే మీ భలే ఇట్లా చేశారు. మీరు మంచిగా ఇలా పెట్టారు. ఎందుకు? నేను కూడా భలే ఇలా చేశాను కాబట్టి, కానీ ఉల్టా చెప్పాను కాబట్టి. నేను చేయడం ఇలా చేశాను కానీ చెప్పడం వేరే చెప్పాను. నేను ఎంత చెప్పినా అది ఎక్కదండి, వెళ్ళదండి. ఏది నేను చేస్తానో అదే సంఘంలో కూడా జరుగుతుందండి. ఇంట్లో కాదు, సంఘంలో కూడా నేను ఏది చేస్తానో అదివే నీ పిల్లలు చేస్తారు. ఏది చెప్పితే కాదు, ఏది చెప్తే ఏం చెప్తున్నావు అని ఏం చేస్తావో తెలుసు వాళ్ళకి. హలో, ఇది ప్రాబ్లం పిల్లలతో. నీ ఏది చేస్తావో అది వాళ్ళు చేస్తారు. డోంట్ ఎక్స్పెక్ట్ వాట్ యు సే దే విల్ డూ. మీరు ఏది చెప్తే మీ పిల్లలు అది చేస్తారని ఆశించకండి. వాట్ యు డూ దే విల్ కాపీ అండ్ డూ. మీరు ఏం చేస్తారో దాన్నే వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. వాట్ యు వాంట్ టు కాపీ అండ్ డూ. మీరు ఏది వారు మీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు. హల్లెలూయా. ఇన్ న్యూయార్క్ సిటీ, ఒక న్యూయార్క్ దేశంలో there was a wonderful family. ఒక మంచి కుటుంబం ఉంది. They were so respected in the society. వారు ఒక సమాజంలో చాలా గౌరవం కలిగిన వ్యక్తులు. And this man, he was a renowned lawyer. ఆయన ఒక మంచి న్యాయాధిపతి అయి ఉన్నాడు. Okay, lawyer. న్యాయవాది. Okay, he was a known lawyer in the city. చాలా ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి ఆ దేశంలో. He was quite good and quite smart. ఆయన చాలా తెలియగలిగిన వ్యక్తి. ఆయన చాలా మంచివాడు. But he had an issue. He had a problem. ఆయనకు ఒక సమస్య ఉంది. Every day before he goes to work, ఆయన ఒక పనికి వెళ్ళక ముందు, so when he walks down the pavement, ఆయన ఒక ప్రాంతంలో నడుస్తున్నప్పుడు, before he goes to his first floor office, ఆయన ఒక మొదటి అంతస్తులో ఉన్న ఒక పని ప్లేస్ కి వెళ్ళేటప్పుడు, there will be a bar in the ground floor. He will sneak into the bar and have one peg and go out.
ఆ కింద ఒక మందు తాగే స్థలం ఉంది, అక్కడికి వెళ్ళి ఒక్క పెగ్ వేసి తాగేసి వెళ్తారన్నమాట. Hello. In New York, you will have good summer, good winter, and you will have good snow also in the winter. ఆ న్యూయార్క్ దేశంలో మంచి వేసవకాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది, అన్ని మంచి ఉంటాయి. His house is so close. ఆయన యొక్క ఇల్లు చాలా దగ్గరగా ఉంది. But never ever the house knew about this habit he had in his life. ఆ కుటుంబంలో ఉన్న ఎవ్వరు ఆయనకి ఇటువంటి అలవాటు ఉందని ఎవరికి తెలియదు. One day, ఒక రోజు in a wonderful snowy day, ఒక మంచిగా మంచు కురుస్తున్న రోజు he came, just sneaked inside quickly to the bar. ఆయన వచ్చాడు, ఆ బార్ లోకి వెళ్ళాడు. As he went inside and he ordered for one peg, అట్లా వెళ్ళి ఒక పెగ్గుని ఆయన ఆర్డర్ చేసినప్పుడు he saw somebody just coming behind through the glass door. ఒక గ్లాస్ ఒక డోర్ నుంచి ఒకరు రావడం ఆయన గమనించాడు. He saw the good snowy platform in that his footprints were there. అక్కడ మంచు కురుస్తూ మంచిగా అక్కడ ఉన్న దగ్గర ఆయన అడుగుల ఒక ముద్రలు అక్కడ ఉన్నాయి. It was so snowy, it was quite thick, and his boot has left a very good footprint all over from his house to this place. ఇక్కడ బాగా మంచు కురుస్తుండడం వల్ల ఆయన ఒక బూట్ యొక్క ముద్ర ఆ మంచులో బాగా మంచిగా కూరుకుని వెళ్ళింది. In this time he saw his son coming just next to the bar. ఆ సమయంలో ఆ తండ్రి వాళ్ళ కుమారుడు ఒక బార్ దగ్గరికి రావడం చూశాడు. This young son who was so curious to just follow his father, ఒక చిన్న కుమారుడు, యవనస్తుడైన కుమారుడు వాళ్ళ తండ్రిని ఆ విధంగా అనుసరిస్తూ వెళ్తున్నాడు. he was playfully following his footprints of his father with his small little feet into the big shoe imprint of his father. ఆయన చిన్న చిన్న పాదాలని వాళ్ళ తండ్రి యొక్క ఒక పెద్ద బూటు ఆ ముద్రలో వేసుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నాడు. He followed his father from his house even to the bar when he happened to see his son coming around the bar. ఆ ఇంటి నుంచి ఆ ఒక బార్ వరకు ఆ తండ్రిని ఆ ఒక కుమారుడు ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు ఆ తండ్రి చూశాడు కుమారుడు రావడం. When he saw his son walking down his footprints, ఆ ఒక తండ్రి ఆ కుమారుడు ఆ ఒక పాదాలను ఫాలో అవుతూ రావడం చూసినప్పుడు his heart broke. ఆయన హృదయం పగిలింది. He said no. ఆయన చెప్పాడు లేదు. He threw the wine away and he just ran to just take his sons off. ఆ ఒక మందుని అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఒక కుమారుని దగ్గరికి తీసుకున్నాడు. He said, my son, you need not come inside. I will not allow you inside. ఆయన చెప్పాడు కుమారుడు నన్ను లోపలికి రావడానికి వీల్లేదు, నేను నిన్ను లోపలికి రానివ్వను అని. I have set a bad example that you stepped on my footprints. నేను చాలా చెడు ఉదాహరణ నీ ముందు పెట్టి ఉన్నాను, దాన్ని అనుసరిస్తూ వస్తున్నావు అని చెప్పాడు. Though he did not tell his child, he felt so broken and went into his room and cried unto the Lord, what kind of footsteps I want to leave for my children. వాళ్ళ కొడుకుకి అవన్నీ తెలియకపోయినా వాళ్ళ తండ్రి చాలా హృదయం పగిలిన వాడే వెళ్ళి ఆయన రూమ్ లో దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఎటువంటి ఉదాహరణ నా పిల్లల కోసం నేను పెట్టి ఉన్నాను. Lord, this is my last day. ఇది నా ఒక చివరి రోజు. I will not touch that. I will not go to the bar. I want to leave good footprints for my children. నేను ఆ ఒక బార్కి ఇంకా ఎప్పుడు వెళ్ళను, దాన్ని నేను ముట్టుకొని నేను నా పిల్లలకి మంచి ఉదాహరణ కలిగిన తండ్రిగా ఉండాలనుకుంటున్నాను అని. I don't want to leave behind a legacy of this kind. ఈ యొక్క ఏదైతే ముగించబడి ఉందో అటువంటి ఉదాహరణ నేను నా పిల్లలకి ఉంచాలనుకోవట్లేదు. I want to leave a legacy which my children's children, generations will follow. Use me, Lord. నా పిల్లలు వాళ్ళ తరతరాలు అనుసరించగలిగే మంచి ఉదాహరణ కలిగిన జీవితాన్ని నేను జీవించాలి, నాకు సహాయం చేయి దేవా. My dear brother and sister, నా ప్రియ సహోదరి my dear mom and dad, నా ప్రియ తల్లి తండ్రి, my son and daughters, కుమారులారా, oh, you can influence generations. మీరు మీ యొక్క తరాలని ప్రభావం చేయగలరు. What do you want to leave behind? మీరు దేన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారు? What example
you want to leave behind? మీరు ఎటువంటి ఉదాహరణ కలిగిన ఆ ఒక వ్యక్తిత్వాన్ని మీరు వదలాలనుకుంటున్నారు? Your generations will see you what you are doing, not what you're saying. నీ తరాలు చూస్తున్నారు, నువ్వు ఏం చెప్పావని కాదు కానీ నువ్వు ఏమి చేసావు అనేది వాళ్ళు చూస్తున్నారు. More than you talk, what you act will be speaking so louder. నువ్వు చెప్పడం కంటే ఎక్కువగా నువ్వు చేసేవి ఎక్కువగా మాట్లాడతాయి. Actions speak louder than words. నీ క్రియలు ఎక్కువగా మాట్లాడతాయి నీ మాటల కంటే కూడా. How many of you would say? ఎంతమంది చెప్తారు? In this Father's Day, ఈ యొక్క తండ్రుల దినోత్సవం రోజున, as a mother or as a father, ఒక తండ్రిగా ఒక తల్లిగా, Lord, I will set a good example for my life. దేవా నేను నా జీవితం కొరకు ఒక మంచి ఉదాహరణని నేను పెడతాను. I will leave a legacy for my family. నేను నా ఒక కుటుంబానికి ఒక మంచి ఉదాహరణని నేను ఉంచుతాను. I will be exemplary for my children's to children to generations. నేను ఒక మంచి ఉదాహరణగా ఉంటాను నా పిల్లలకి వారి తరాల వరకు. At the same time, అదే సమయంలో, if you have a father who cannot be followed, you cannot say that because of my father I am like this. మీరు ఈ విధంగా చెప్పడానికి వీల్లేదు, నా తండ్రి వల్ల నా జీవితం ఇలా ఉంది అని. Hello. As sons of Korah, ఆ కోరాహు కుమారులు they took a stand. వాళ్ళు నిలబడ్డారు. We will not follow my father who opposed the will of God. దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకంగా ఉన్న మా తండ్రిని మేము అనుసరించము అని వారు నిలబడ్డారు. But still they were called the sons of Korah as worship leaders and musicians and singers. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు కోరాహు కుమారులనే పిలువబడుతున్నారు. ఆ ఒక సంగీతకారులు, ఆ ఒక కీర్తనకారులు అయినప్పటికీ కోరాహు కుమారులై ఉన్నారు. You can reclaim your family name. మీరు ఆ ఒక కుటుంబం పేరునే ఆ విధంగా నిలబడ్డారు. You can bring the identity for your family which lost its identity for something else. ఆ ఒక పేరుకి ఒక మంచి గుర్తింపును మీరు తీసుకురావచ్చు. ఒక విషయంలో ఆ పేరు పోయినప్పటికీ మంచి విషయంలో మీరు దాన్ని తీసుకురావచ్చు. Hallelujah. Hallelujah. When you take the responsibility, నీవి బాధ్యత తీసుకున్నప్పుడు, you also can be worship leaders. You also can be descendants of Korah, sowing the will of God. మీరు కూడా ఆ విధంగా ఆరాధన నాయకులు అవ్వచ్చు. ఆ కోరాహు కుమారుల్లాగా ఉండొచ్చు. Where is the turning points today? ఆ ఒక మార్పు మలుపు తిరిగే సమయం ఏంటి ఈ రోజు? What you want to decide today? ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? That one young lawyer in New York, he said, I'm going to leave good footprints for my children to follow me. న్యూయార్క్ దేశంలో ఉన్న ఒక న్యాయవాది ఈ విధంగా చెప్తున్నాడు, నేను నా పిల్లల కొరకు మంచి ఒక పాదాల ముద్రలు ఉంచాలనుకుంటున్నాను. Are you telling your children, read your word, read the word of God? మీరు చెప్తున్నారా మీ పిల్లలకి దేవుని వాక్యం చదవండి అని? Are you reading daily? మీరు చదువుతున్నారా రోజు? Are you telling your children you have to pray? మీరు చెప్తున్నారా మీ కుమారులకి నువ్వు ప్రార్థన చేయాలి అని? Are you praying? మీరు ప్రార్థన చేస్తున్నారా? Whatever you say, మీరు ఏం చెప్తున్నారు? they are not going to pray or read unless you pray and you read the word of God. వారు మీరు ఏం చెప్తున్నారో చేయరు. నీవే ప్రార్థన చేస్తూ వాక్యం చేస్తూ వారికి నీ జీవితం ద్వారా చూపించకపోతే, You are telling them to work hard. మీరు వారికి మంచిగా పని చేయాలి, కష్టపడాలని Unless చెప్తున్నారా? you work hard, you will not make them work hard. మీరు కష్టపడందే వాళ్ళని మీరు కష్టపడి పనిచేసే వారిగా చేయలేరు. Hallelujah. How many of you want to leave a legacy which will impact generations? మీరు ఎంతమంది ఆ యొక్క తరాలను ప్రభావం చేసే ఆ వ్యక్తిత్వాన్ని మీరు వదలాలి అనుకుంటున్నారు? How many of you now would say, yes, fathers shape the future? ఎంతమంది చెప్తారు తండ్రులు ఆ యొక్క భవిష్యత్తుని రూపొందిస్తారు అని? Hallelujah. Hallelujah. Let us close our eyes మనం అందరం కళ్ళు మూసుకుందాం. and ask God, దేవుని ఈ విధంగా అడుగుతాం, Lord, what do you want me to change? దేవా నాలో నువ్వు ఏ మార్పు కోరుకుంటున్నావు? Lord, in this area I don't want my children to follow me. దేవా నేనున్న ఈ యొక్క స్థితిలో నా పిల్లలు పడిపోవాలని నేను అనుకోవట్లేదు. Maybe there's no perfect father or perfect mom. ఏ తల్లి మరి పర్ఫెక్ట్ గా తల్లి పర్ఫెక్ట్ తండ్రి ఉండకపోవచ్చు. Though there are areas that your children cannot follow your footsteps. అక్కడ ఏలియాగా బిజీగా ఉండొచ్చు కానీ మీ పిల్లలు ఒక పాదాలని అనుసరించకపోయి ఉండొచ్చు. ఒకవేళ నీ ఫుట్స్టెప్స్ ని నీ పిల్లలు పూర్తిగా ఫాలో చేయలేకపోయినప్పటికీ కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా
నీ పిల్లల్ని దేవుడి దగ్గర నడిపించడానికి, దేవుని వెంబడించడానికి వాళ్ళకు ఒక మంచి మాదిరిగా, ఒక ఉదాహరణగా తల్లి తండ్రి అని ఉండడానికి ఇష్టపడుతున్నావా? నీ ఎన్ని చెప్పినా కూడా, నీ ఏది చేస్తావో దాన్ని నీ పిల్లలు వెంబడిస్తారు. నీ ఏది చేయాలని ఇష్టపడుతున్నావు, ఈ రోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నీ హృదయంలో మాట్లాడుతున్న కార్యం ఏంటి? నీ నూతనంగా చేయవలసిన కార్యం ఏంటి? నీ పిల్లలకి పిల్లలకి మాదిరిగా ఏమి ఇవ్వబోతున్నావు? లేకపోతే ఇంకా నా తండ్రి నా తల్లి వాళ్ళ ద్వారా నేను పరిస్థితికి వచ్చానని చెప్పి విచారణతో ఉంటున్నావా? కోరాహు కుమారులు చెప్పారు, దేవా నీ సన్నిధిలో, నీ గుడారములో డోర్ కీపర్ ఆయన, నేను ఏదో ఒకటి చిన్న పని చేసినా చాలు నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ చిత్తాన్ని జరిగించాలని చెప్పి కోరాహు కుమారులు చెప్పిన విధంగా యేసయ్యా ఒక టర్నింగ్ పాయింట్ ని మాకు అనుగ్రహం చేసిన ప్రార్థన చేస్తావా? ఒకవేళ అలాగే ప్రార్థన చేస్తే ఎప్పుడో ఈ భూమి వారిని మింగి వేసిన పరిస్థితి పోయి మంచి ఆరాధన నాయకులుగా, గాయకులుగా, వాద్యకులుగా దేవుడు వాళ్ళని తయారు చేసి తరతరాలుగా ఆయన్ని ఆరాధించడానికి కోరాగు పిల్లల్ని సిద్ధము చేశారంటే, నీ బిడ్డలు కానీ మన బిడ్డలు కానీ సంఘాలు కానీ దేవుడు తయారు చేసి ఆయనకి మహిమాంతగా వాడుకోవడానికి ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవా నన్ను వాడుకో అని ఎవరెవరు ప్రతిజ్ఞ చేసి తీసుకొచ్చున్నారో వాళ్ళు మాత్రం లేచి నిలబడి, దేవా నేను మంచి ఉదాహరణగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నీ బలం నాకు కావాలి తండ్రి, నీ బలం నాకు కావాలి. నా దేవుని ద్వారా నిశ్చయంగా నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటాను. విశ్వాసంతో కన్నీటితో అని చెప్తావా? దేవుని ద్వారా, నా దేవుని ద్వారా నిశ్చయంగా ఆశీర్వాదం పొందుకొందును. దేవుని ద్వారా, నా దేవుని ద్వారా నిశ్చయంగా ఆశీర్వాదం పొందుకొందును. నీ వాక్యము పట్టుకొందును, నీ మార్గములోనే నడిచెదను. నీ వాక్యము పట్టుకొందును, నీ మార్గములోనే నడిచెదను. దేవుని ద్వారా, నా దేవుని ద్వారా నిశ్చయంగా ఆశీర్వాదం పొందుకొందును. దేవుని ద్వారా, నా దేవుని ద్వారా నిశ్చయంగా ఆశీర్వాదం పొందుకొందును. నిశ్చయంగా ఆశీర్వాదం ఆయన చిత్త ప్రకారం చేసినప్పుడు, ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన బాటలో, ఆయన మాటలు నడుస్తున్నప్పుడు మన విశ్వాసముతో ఆయన చేసిన విధముగా నిశ్చయముగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యేసయ్య ఇంతవరకు మాతో ఉన్నందుకు వందనాలు, మాతో మాట్లాడేందుకు వందనాలు. మాకు ఒకే ఒక ఆశ, నేను తరతరాలుగా నీ చిత్త ప్రకారం నీ చిత్తాన్ని చేయడానికి, మా బిడ్డలకి, మా పిల్లలకి
మంచి ఉదాహరణగా ఉంటారు. మాటలు మాత్రం కాకుండా మా శైలిలో మేము చేసిన కార్యములో సాక్షిగా ఉండడానికి, ఉదాహరణగా ఉండడానికి మా అందరినీ వాడుకోండి. బలపరిచి నీ మహిమార్థంగా వాడుకోండి. యేసయ్యా, వచ్చిన అందరినీ దీవించమని, రాలేకపోయిన వాళ్ళని దీవించమని, చాలా నూతన మందిని తీసుకురావాలని నీ సంఘాన్ని నడిపించి ఆశీర్వదించి నీ మహిమ పొందుమని యేసు బలమైన నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రేమ, యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యానికి మీకు నేర్పిస్తున్నాను. నేను రాకపోతే మనతో ఎప్పుడు ఆమేన్.